అత్తయ్య, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తాను. మీరు పూజ కానివ్వండి. సారీ అత్తయ్య, వెళ్ళాలి. పూజలో ఉన్నానని చెప్పు. నువ్విలా చేయడం బాగోలేదు. అమ్మా, వదిన సెకండ్ వీక్ పూజ చేస్తుంది, వెళ్ళనివ్వు. శుభమా అని సత్య కూడా వచ్చింది. ఇద్దరు కోడళ్లు కలిసి పూజ చేస్తే బావుంటుందని నా ఉద్దేశం. పూజ అయ్యాక వెళ్ళు. మావయ్య, చాలా అర్జెంట్. సారంగపాణి కేసులో మెయిన్ సాక్ష్యం దొరికింది. అర్జెంటుగా వెళ్ళాలి. ఈ కేసులో గొడవలు మాకు చెప్పొద్దు కావేరి. కావేరి, పూజ మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు, వెయిట్ చేస్తాం. నువ్వెళ్ళు. కావేరి, సరే నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ సత్య. థ్యాంక్ యూ మావయ్య. కావేరమ్మ ఏదో సాక్ష్యం అంటుంది. అఖిల్ బాబుకి ఫోన్ చేయాలి. నమస్తే మేడం. కూర్చో నరసింహ. మేడం, రాజేష్ 1 month ఫోన్ కాల్స్ అన్ని చెక్ చేశాను. అతను పోలీసులకి లొంగిపోవడానికి ముందు 5 days కాల్ డేటా చాలు నరసింహ. ఆ డేటా సపరేట్గా ఇచ్చాను మేడం. డౌట్ఫుల్ పర్సన్స్ నెంబర్స్ కానీ విఐపి నెంబర్స్ కానీ దొరికాయా? అలాంటిదేం లేదు మేడం. మన ఎస్ఐ దగ్గరికి వెళ్లి లొంగిపోవడానికి ముందు అతను ఎక్కడెక్కడ తిరిగాడో లొకేషన్ కూడా ట్రేస్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంది మేడం. అతని లాస్ట్ లొకేషన్ సిటీ అవుట్స్కట్స్ వరకు చూపించింది మేడం. ఆ తర్వాత మన ఎస్ఐ గారికి కాల్ చేసి లొంగిపోయాడు. ఇప్పుడు మీ ఎస్ఐ పరిస్థితి ఏంటి? మేడం, రాజేష్ని సారంగపానికి అప్పచెప్పింది ఎస్ఐనే కానీ సారంగపాని పేరు చెప్పకుండా తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత చెరువులో శవమే తేలాడంటున్నాడు మేడం. ఎస్ఐ నిజాయితీగా ఉంటే సారంగపాణిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదాన్ని. అనవసరంగా ఎస్ఐ జైలుకి వెళ్ళాడు మేడం. ఆ సారంగపాణి తొత్తుగా పనిచేసి ఒక మనిషి ప్రాణం పోయేలా ప్రవర్తించాడు. చట్టాన్ని దుర్వినియోగం చేయడం అన్నిటికంటే పెద్ద తప్పు నరసింహ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మేడం? వీటి ద్వారా మనకి ఖచ్చితంగా క్లూస్ దొరుకుతాయి. అయితే ఈలోపు రాజేష్ ఇంటి ముందు కానీ ఆ స్ట్రీట్లో కానీ సీసీ కెమెరా ఫుటేజ్ని మనం సేకరించాలి. ఎందుకు మేడం? రాజేష్ని కలవడానికి ఇంటికొచ్చుంటే ఖచ్చితంగా దొరుకుతారు కదా నరసింహ. అలాగే మేడం. రాజేష్ స్ట్రీట్లో సీసీ కెమెరా ఫుటేజ్ కోసం నేను ట్రై చేస్తాను మేడం. థ్యాంక్ యూ నరసింహ. అలాగే మేడం, ఉంటాను మేడం. రాజేష్ మా నాగమ్మ కొడుకు కాబట్టి మా ఇంటి వాళ్ళకి సంబంధం ఉంటుంది అని సారంగపాణి ఇంకా గొడవ చేస్తాడు. అసలు రాజేష్ని కలిసిందెవరు? తనని జైలుకి పంపించి బలిపశువుని చెయ్యాలనుకున్నదెవరు? తను ఎవరితో ఏం మాట్లాడాడో ఏమో నాకు తెలియదు కావేరమ్మా.
అసలు రాజేష్ తన మీద కేసు ఎందుకు వేసుకున్నాడు? ఎవరి కోసం? కావేరి రాగానే పూజ మొదలు పెడదాం సుశీల. మీ కోడలి కోసం పూజలు కూడా వాయిదా వేయాలా? పాపం హరిణి ఫోటోకి దండ వేయాల్సిన టైం వచ్చిందేమో. నీకప్పుడే నూరేళ్లు నిండిపోయాయా హరిణి? సత్య, ఏం చేస్తున్నావు? సత్య ఆగు!
బతుకున్న మనుషుల ఫోటోకి ఎవరైనా బొట్టు పెడతారా? సత్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? హరిణి ఫోటో ఇక్కడెందుకు పెట్టావు? 24 గంటల్లో హరిణిని చంపేస్తారండి, అందుకే బొట్టు పెడుతున్నాను. ఓసి దీనమ్మ కడుపు మాడ, శాడిజానికి ఇది పరాకాష్ట. ఏంటి సత్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నేను చెప్పేది వింటే మీ అందరికీ పిచ్చి పడుతుంది. ఈ ఇంటికి పోలీసులు రాబోతున్నారు. ఈ ఇంట్లో ఒకరిని అరెస్ట్ చేయబోతున్నారు. ఈ ఇంటి పరువు మర్యాదలు మంటల్లో కలవబోతున్నాయి. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సారంగపాణి కొడుకుని హత్య చేసింది మన హరిణి. పాప మర్డర్ చేసిందా? ఎలా చేసింది? ఇన్ని రోజులు వదిన మీద పగ సాధించావు, ఇప్పుడు తన పాప మీద మళ్ళీ నీ పగ సాధించడం మొదలు పెట్టావా? నిన్ను నిఖిల్ బాబు, నిఖిల్ 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 బాబు, నిఖిల్ ఆగరా.
నిఖిల్ వదిలిపెట్టు. నిఖిల్ బాబు చంపేస్తాను వాళ్ళు నిన్ను. రే నిఖిల్, తను వదిలిపెట్టు. నీకే చెప్పేది. అమ్మా ఎంత రాక్షసంగా మాట్లాడుతుందో విన్నావా? ఇదంతా నీ వల్ల. ముందు వదలరా. నిఖిల్ వద్దు వద్దు అంటే వెల్కమ్ చెప్పి మరీ తీసుకొచ్చావు. చూడండి ఈ దయ్యం ఎలా మాట్లాడుతుందో. చంపేస్తాం దీన్ని వల్ల. నిఖిల్ సత్యం వదులు. నిఖిల్ ఏ సత్య, నువ్వు మారవు. ఇంకో 10 ఏళ్ళు కాదు, నువ్వు చచ్చేదాకా నీ క్యారెక్టర్ మారదు. ఈ రోజే ఇల్లు వదిలి వెళ్ళిపోదాం. ముందు నేను చెప్పేది విను. ఇక్కడ నీకే విలువ లేదు. నీ మాట ఎవరు వింటారు? ఆ? నిఖిల్ ఏం మాట్లాడుతున్నావు సత్య? హరిణిని హంతకురాలంటావేంటి? హ్యాట్స్ ఆఫ్ బాబు గారు. ఏమీ తెలియనట్టు అమాయకంగా బల మెయింటైన్ చేస్తున్నారు. నీ కూతురు హంతకురాలు కాదా బావగారు? పదే పదే హంతకురాలు అని ఎందుకంటున్నావు? తను చిన్నపిల్ల, తనకేమీ తెలియదు. ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. ఇంట్లో అందరినీ పిలిచి చెప్పొచ్చు కదా. ఫోటో పూజగది పక్కన పెట్టి పూలు చల్లి కళ్ళ ముందున్న పాప గురించి అంత ఘోరంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది సత్య? చిన్న పిల్ల ముందే తన గురించి హంతకురాలు అని మాట్లాడితే ఆ పసిపిల్ల మనసు ఎంత గాయపడుతుందో తల్లిగా నీకు అర్థం కాదా? బావగారు, మీరు చెప్పిందంతా కరెక్టే. నేనలా మాట్లాడి మీ తమ్ముడి చేతిలో దెబ్బలు తినడం నాకు సరదానా ఏంటి? అమ్మా సత్య, మాటకు మాటొద్దు. మన ఇంట్లో నా మనవరాలు హరిణి మీద నువ్వులా నిందలేసి మాట్లాడటం మాకేం అర్థం కావట్లేదు. మేమంతా షాక్లో ఉన్నాం. పిచ్చి నీకు పట్టిందా లేదా మాకా అన్న తెలియ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఒకసారి కర్చీఫ్ సాక్ష్యం ఉందని ఆ సారంగపాణి ఇంటికొచ్చి ఎంత గొడవ చేశాడో చూసాం. ఇప్పుడు నువ్వు హరిణిని ఉద్దేశించి ఇలా మాట్లాడడం మాకు చాలా షాకింగ్ అనిపించిందమ్మా. మావయ్య, యాక్సిడెంట్ అయ్యి సారంగపాణి కొడుకు చనిపోవడానికి కారణం మన హరిణి అని ఆదిత్య చెప్పాడు. తను దాగుడు ముతలాడుతూ కార్లో దాక్కుంది. ఆ కార్ స్టార్ట్ చేసింది. క్వారీ దగ్గరున్న సారంగపాణి కొడుకుని ఢీకొట్టింది. అంతే, ఆ పిల్లోడు స్పాట్ డెడ్.
ఇది నిజం కాదని అఖిల్ని చెప్పమనండి. అఖిల్ నిజం చెప్పకపోతే హరిణిని అడగండి. ఈ నిజం నీ ఒక్కదానికే తెలుసు. ఆదిత్య చెప్పాడని నట్టింట్లో ఇంత డ్రామా చేస్తావా? ఆ? అమ్మా హరిణి, సారంగపాణి కొడుకు చనిపోవడానికి కారణం మన హరిణియే. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్. ఆ కార్ కింద ఉన్న రాయి కదిలి పక్కకొచ్చుండొచ్చు. కారణం ఏదైనా సరే తన వల్లే ఆ అబ్బాయి చనిపోయాడు.